మేషలగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉంది. లగ్నబలం పుష్కలంగా ఉంది. గురుబలం కూడా మీకు అనుకూలంగా ఉండటం కొంత విశేషించి అనుకూలిస్తూ ఉంది. గురుకుజుల యొక్క అనుకూల ఫలితాలు, శని యొక్క వ్యతిరేక ఫలితాలతో మీకు 60 నుంచి 70% అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం, 30% నుంచి 40% వరకే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. ఇక ఏ భావాల మీద అనుకూలంగా, ఏ భావాల మీద వ్యతిరేకంగా సూచిస్తుందో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. లగ్నబలం చక్కగా ఉన్న కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతాయి, ధైర్యంగా ఉంటారు. ఎక్కడికక్కడ మీ పనులను పూర్తి చేసుకుంటూ ప్రోగ్రెస్ అనేది మంచిగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ధైర్యం అనేది బాగుంటుంది. మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పగలుగుతారు. కుటుంబ వాతావరణం చివరి 2 వారాలు అంత అనుకూలంగా లేదు. అంతేకాకుండా చివరి 2 వారాల్లో ధనపరమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దగ్గర ప్రయాణాలు మీకు విలాసవంతంగానే జరుగుతాయి, చక్కగా కలిసి వస్తాయి. క్రీడాకారులకి అత్యంత అనుకూలమైనటువంటి కాలము. సోదర సోదరీమణులతో అనుకూలమైనటువంటి సంబంధాన్ని కొనసాగిస్తారు. ఇక చతుర్థ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం, అంటే మాతృస్థానము అంటాం, ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. సంతానపరమైనటువంటి విషయాలన్నిటికీ కూడా ఈ మాసంలో మొదటి వారం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది. చివరి 3 వారాలు ఏమాత్రం అనుకూలంగా లేదు. అందువల్ల మానసిక ప్రశాంతత, ప్రేమికులకి అనుకూలతలు, సంతానపరమైనటువంటి అనుకూలతలు ఇవన్నీ కూడా ఈ మాసంలో మొదటి వారం మాత్రమే మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. చివరి 3 వారాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. రుణ రోగస్థానం మీకు అనుకూలంగా ఉంది. అప్పులు తీర్చేటటువంటి స్థితిలో ఉంటారు. కొత్త అప్పులు కావాలన్నా కూడా మీకు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి చివరి 2 వారాలు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు మధ్య ఇబ్బందులు రాకుండా చివరి 2 వారాలు జాగ్రత్త పడండి. అంటే చివరి 2 వారాల అని చెప్తున్నానంటే మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంది, చివరి 2 వారాలు వ్యతిరేకంగా ఉంది. ఇక విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ధనబలం అనేది బాగానే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తారు. ఆస్తులు కూడా కొనుక్కునేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా ఏమాత్రం అనుకూలత కనిపించడం లేదు. ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇబ్బందులు, మీరు ఉద్యోగ ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతారు. లాభాలు కూడా మధ్యస్థంగానే కనిపిస్తున్నాయి. మరీ పెద్ద లాభాలు ఏవి రావటం లేదు. ఖర్చులను మాత్రం కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖర్చులను అయితే తగ్గిస్తారు, లాభాలు అయితే పెద్దగా రావు. ఉద్యోగస్తులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే శని భగవానునికి మాసమంతా రెమెడీస్ చేసుకోండి. శుక్రునికి మాత్రం చివరి 2 వారాలు శుక్రుడికి రెమెడీస్ చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసం అంతా కూడా శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే, ఈ మాసంలో చివరి 2 వారాలు మాత్రం శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక గురుకుజులు మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు. సరాసరి ఈ మాసం మీకు మధ్యస్థమైనటువంటి ఫలితాల్లో ఇస్తూ ఉంటుంది. మరి ఏ భావాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ భావాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక లగ్న భావానికి వస్తే లగ్న బలం చివరి 2 వారాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉంది. అందువల్ల తలపెట్టినటువంటి పనులు ముందుకు వెళ్ళాలన్నా, విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నా, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండాలన్నా వీటిలన్నిటికి కూడా చివరి 2 వారాల్లో మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. మొదటి 2 వారాలు మాత్రం 2 అడుగులు ముందుకు పడుతూ ఉంటే 2 అడుగులు మళ్ళీ వెనక్కి వేస్తూ మీ పనులు అలా నత్తనడుగున సాగుతూ ఉంటాయి. ఇక కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలే. ధనపరమైనటువంటి సమస్యలు కూడా సూచిస్తూ ఉంది. ఇక సోదర సోదరీమణులతో మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. క్రీడాకారులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక మాతృమూలకంగా మీకు మొదటి వారం అనుకూలంగా ఉంది. గృహం కానీ ఖాళీ స్థలాలు కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ మాసంలో మొదటి వారం ప్రయత్నం చేయండి. సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక సంతానపరంగా మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్లు తప్పుతాయి.
అంటే మీరు వేసేటటువంటి అంచనాలు కొంచెం తప్పే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ అలర్ట్గా ఉండండి. రుణము, రోగము ఇటువంటి విషయాలన్నిటికీ కూడా చివరి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం చివరి 2 వారాల్లో కుదుట పడుతుంది. కొత్త అప్పులు కావాలన్నా, ఉన్న అప్పులను తీర్చాలన్నా కూడా చివరి 2 వారాలు అనుకూలంగా ఉంది. ఇక భార్యాభర్తల మధ్య కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. చీటికి మాటికి కోపం తెచ్చుకోకండి. వ్యాపారస్తులకి ఎంతమాత్రమూ అనుకూలంగా లేదు. వివాహాది విషయాల్లో కూడా వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ఇక పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి. అలర్ట్గా ఉండండి. విజయ అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత బ్యాంకు బ్యాలెన్సులు మాత్రం వృద్ధి చెందుతాయి. ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు. అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకున్న ఆస్తులు మాత్రం కొనుక్కోగలుగుతారు. వృత్తి ఉద్యోగస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి కాలము. ఉద్యోగస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. చక్కగా మీ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. మీ టార్గెట్స్ని మీరు రీచ్ కాగలుగుతారు. రావాల్సినటువంటి లాభాలు పూర్తిగా రావు. ఖర్చులు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు పెరగటము, లాభాలు తగ్గటము మిమ్మల్ని కొంచెం నిరాశ, నిస్పృహ అనేది వెంటాడుతూ ఉంటుంది. మొత్తానికి ఈ వారంలో ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే గురువుకి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మీకంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే కనిపిస్తూ ఉంది. లగ్న బలం తక్కువగా కనిపిస్తూ ఉంది. మాసమంతా కూడా శని యొక్క అనుకూల ఫలితాలు, శుక్రుడు మాత్రం చివరి 2 వారాలు అనుకూలిస్తూ ఉన్నాడు. వ్యతిరేకత మాత్రం మాసమంతా కూడా ఉంది. అందువల్ల గురుకుజుల యొక్క వ్యతిరేకతలు, శని యొక్క అనుకూలత, శుక్రుని యొక్క చివరి 2 వారాల అనుకూలతలతో మీకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎక్కువ కష్టపడాలి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు తప్పుతాయి. మీరు వేసుకున్నటువంటి అంచనాలు ఇవన్నీ కూడా తారుమారయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అయితే అలర్ట్గా ఉండి రెమెడీస్ చేసుకుంటూ మీరు ముందుకు సాగవచ్చు. ధనపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కుటుంబ వాతావరణం కూడా మరీ అంత అనుకూలంగా లేదు. ఇక సోదరీమణులతో అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. మాతృమూలకంగా కూడా వ్యతిరేకతలు, ఆస్తిపాస్తులు కొనుక్కునేదానికి కూడా కాస్త వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉంది. మానసిక సంతోషం అనేది చివరి 2 వారాల్లో కనిపిస్తూ ఉంది. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మొదటి 2 వారాలు వ్యతిరేకంగాను, చివరి 2 వారాలు అనుకూలంగాను కనిపిస్తూ ఉంది. రోగ సమస్యలు మాత్రం తీవ్ర రూపం దాలుస్తాయి. అనవసరమైనటువంటి విషయాల్లో చిక్కుకోకండి. కుజు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా సాగుతూ ఉంటుంది. వివాహాది విషయాలకి అంత అనుకూలం అనేది కనిపించడం లేదు. విజయ అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు కాన్సన్ట్రేషన్గా పనిచేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక చేస్తే పేరు ప్రఖ్యాతులు మాత్రం వృద్ధి చెందుతాయి. చివరికి విజయం అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శుభసూచకమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. విదేశీయానానికి వీటికి కూడా కాస్త అనుకూలత అనేది బాగుంది. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం తీసుకుంటారు. పూజలు పునస్కారాల్లో బాగా పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులకు మాత్రం అంత అనుకూలత అనేది కనపరచడం లేదు. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ని చేయండి. లాభాలు అంతగా రావటం లేదు. మీరు ఎంత కష్టపడినప్పటికీ లాభాలు రాకపోవటం అనేది కాస్త నిరాశపరుస్తుంది. ఖర్చులు మాత్రం చివరి 2 వారాల్లో కంట్రోల్ చేయగలుగుతారు. అందువల్ల ఖర్చుల్ని కంట్రోల్ చేసి మీకు లాభాలు రాకపోయినా మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే కుజునికి, గురువుకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. అంతా మంచే జరుగుతూ ఉంది. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి ఈ మాసం మధ్యస్థమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. అంత సూపర్ అని చెప్పలేము, అట్లా అని చెప్పేసి అంత వ్యతిరేకత కూడా కనిపించడం లేదు. శని, శుక్రుడు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే గురుకుజులు అనుకూలమైనటువంటి ఫలితాలతో మీకు ఈ మాసం అనేది మధ్యస్థంగా జరుగుతుంది. ఇక మీరు
చేపట్టినటువంటి పనులు నత్తనడుకుని సాగుతూ ఉంటాయి. అంత స్పీడుగా జరగవు. ఒక అడుగు ముందుకి ఒక అడుగుకి వెనక్కి అలా పడుతూ ఉంటుంది. ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో దిగులు విచారము మిమ్మల్ని చుట్టుముడతాయి. ఎక్కువ ఉత్సాహం అనేది ఉండదు. ఇక కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు. మొదటి వారం అయితే కాస్త వ్యతిరేకంగా ఉంది. చివరి 3 వారాలు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. మొత్తం మీద కుటుంబ వాతావరణం ధనపరమైనటువంటి విషయాల్లో కూడా కాస్త వ్యతిరేకతే ఎక్కువగా ఉంది. ఇక సోదరీమణులతో అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. ఎలా అంటే ఇప్పటి వరకు ఎలా సాగుతూ ఉందో అలా సాగిపోతూ ఉంది. అంటే యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. ఇక మాతృమూలకంగా మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంది. చివరి 2 వారాలు మాత్రం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఉన్నటువంటి సమస్యలు దిగిపోయాయి అన్నట్లుగా ఒక బ్లాంక్ మైండ్, కొత్తగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మొత్తం మీద మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేతానికి కానీ శుభసూచకం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సంతానపరమైనటువంటి సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సంతానపరంగా బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది. ప్రేమికులకి బాగుంది. పంచమ భావం అనేది చాలా అనుకూలంగా ఉంది మీకు ఈ మాసంలో. ఇక రుణ రోగ భావమైనటువంటి 6వ భావానికి కనుక వస్తే మీకు ఈ మాసం అనుకూలంగానే ఉంది. కోర్టు సమస్యలు తీరుతాయి. శత్రువులు కూడా తగ్గుతారు. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. ఉన్న రుణాలను తీర్చాలంటే తీర్చేటటువంటి స్థితిలో ఉన్నాయి. అందువల్ల 6వ భావం కూడా అనుకూలంగా ఉంది. ఇక 7వ భావం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య కలహాలు, గొడవలు పెరగటము, విడివిడిగా జీవనం సాగించటము, లేనిపోయినటువంటి సమస్యలు నెత్తి మీద వేసుకోవటము ఇలాగా కనిపిస్తూ ఉంది. వివాహాది విషయాలకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగానే ఈ మాసం అనేది నెట్టుకొస్తారు. వ్యాపారాలు అనేవి అంత సాఫీగా సాగటం లేదు. ఇక తండ్రి గారి వైపు నుంచి మీకు అనుకూలత అనేది ఉంది. తండ్రి గారికి మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతాయి. ధన సూచనలు అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగ స్థానం సూపర్గా ఉంది. ఉద్యోగంలో అలా మీకు సాగిపోతూ ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి సమస్యలు అయితే ఏమీ గోచరించడం లేదు. ఉద్యోగస్తులకు బాగుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాభాలు మొదటి 2 వారాల్లో ఎక్కువగాను, చివరి 2 వారాల్లో కాస్త తక్కువగాను కనిపిస్తుంది. ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు. కొత్తగా వచ్చేటటువంటి ఖర్చులంటూ ఏమీ లేవు. లాభాలు కాస్త మెరుగుపడటము అంటే మంచిగా రావడము, ఖర్చులు పెద్దగా లేకపోవటము మీకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మొత్తం మీద యోచించి చూడగా 7వ స్థానము 8వ భావము, ఈ 2 భావాలు అంటే భార్యాభర్తలు, వ్యాపారస్తులకు వీళ్ళిద్దరికి మాత్రం తీవ్ర నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఈ మాసంలో తప్పనిసరిగా శని భగవానుడికి మాసమంతాను, శుక్రునికి చివరి 2 వారాలు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి ఆగస్టు నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలతో ఎక్కువ శాతం మీకు అనుకూలంగా ఉంటూ ఉంది. అయితే లగ్న బలాన్ని కనుక మనం పరిశీలిస్తే మీకు ఈ మాసంలో మొదటి వారం మాత్రమే లగ్న బలం ఉంది. చివరి 3 వారాలు లగ్న బలం అనేది లేదు. అందువల్ల అన్నీ కలిసి మీకు సక్రమంగా ప్రతి పని తలపెట్టినటువంటి పని ముందుకు సాగాలి అంటే ఈ మాసంలో మొదటి వారంలో మీరు కనుక మొదలు పెడితే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మీకు ఒక నూతన ఉత్సాహం అనేది ఈ మాసంలో మొదటి వారం అనేది కనిపిస్తూ ఉంది. ఇక 2వ వారం, 3వ వారం, 4వ వారం అలా గడిచిపోతూ ఉంటుంది. మొదటి వారంలో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అలా సాగిపోతూ ఉంటుంది. ఇక ధనపరంగా పర్వాలేదు, నిలదొక్కుంటూ ఉన్నారు. కుటుంబ వాతావరణం కూడా మెరుగుపడుతూ ఉంది. ఇక సోదరీమణులతో మాత్రం మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది. దగ్గర ప్రయాణాలకు కూడా మొదటి 2 వారాలకి బాగుంది. క్రీడాకారులకు కూడా మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. మాతృమూలకంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉంది. కొనుగోళ్ళు, అమ్మకాలు ఇవి కూడా మీకు చక్కగా జరుగుతూ ఉన్నాయి.
ఇక సంతానపరంగా అనుకూలంగా ఉంది, ప్రేమికులకు అనుకూలంగా ఉంది, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ గృహంలో మానసికంగా ప్రశాంతత కూడా మీకు చక్కగా కనిపిస్తూ ఉంది. ఇక 6వ స్థానం మాత్రం పూర్తిగా చెడింది. 6వ స్థానము 7వ స్థానము అంటే రణము, రుణము, రోగము, ఈ స్థానం మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. అందువల్ల కొత్త సమస్యలు తెచ్చుకోకండి, శత్రువులను ఒకంత కనిపెట్టండి, అలర్ట్గా ఉండండి. కొత్త రుణాలు తీసుకునేదానికి కొంత అంటే అవకాశాలు వీటిల్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. శత్రువుల విషయంలో జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి అంతంత మాత్రంగానే ఉంది, అనుకూలంగా లేదు. వివాహాద విషయాలకు కూడా అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మనస్పర్ధలు వచ్చినప్పటికీ కలిసే జీవిస్తారు, అంతేగాని విడిపోయేటటువంటి అంటే భార్యాభర్తలు విడివిడిగా జీవించడం అనేది గోచరించడం లేదు. ఇక తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి, బ్యాంకు బ్యాలెన్సులు కూడా వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది, విదేశీ యానానికి కూడా అనుకూలంగానే ఉంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు, దాన ధర్మాలు ఇలాంటివి కూడా చేస్తారు. ఇక ఉద్యోగస్తులకి చివరి 2 వారాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు మొదటి 2 వారాల్లో ప్రయత్నం కనుక చేస్తే ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పుష్కలంగానే వస్తూ ఉన్నాయి, ఖర్చులు కూడా పెద్దగా గోచరించడం లేదు. మొత్తానికి లాభాలు కానీ అంటే లాభస్థానం, వ్యయస్థానం ఈ 2 కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలే అలా సూచిస్తూ ఉన్నాయి. పెద్దగా మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు లేవు, నెగిటివిటీ అయితే అసలు లేదు, అలా సాగిపోతూ ఉంటుంది. మీకు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసము శని భగవానుడికి మాసమంతా, శుక్రునికి చివరి 2 వారాలు రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే కన్యా లగ్నము. కన్యా లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024వ సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసమంతా కూడా శని భగవానుడు అనుకూల ఫలితాలు, శుక్రుడు మాత్రం చివరి 2 వారాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాడు. మీ లగ్నాధిపతి అయినటువంటి బుధ భగవానుడికి అంత బలం అనేది ఈ మాసంలో గోచరించడం లేదు. బుధ భగవానుడు 15వ తారీఖు దగ్గరలో వక్రంలోనూ తిరుగుతూ ఉన్నాడు, కంబస్ట్ అయ్యి ఉన్నాడు. అంతేకాకుండా గోచార బలం కూడా తక్కువగా ఉంది. మీ లగ్నాధిపతికి ఇన్ని బలహీనతలు ఉన్న కారణం చేత కాస్త మీ యొక్క స్పీడ్కి కొన్ని బ్రేక్స్ అనేవి పడుతూ ఉంటాయనే విషయాన్ని గ్రహించండి. మొత్తం మీద బుధ భగవానుడికి కాస్త బలహీనంగా ఉన్నాడు. అందువల్ల మీరు తలపెట్టినటువంటి పనులు నత్తనడకను సాగుతూ ఉంటాయి. ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటే ఇంకో అడుగు వెనక అనేది పడుతూ ఉంటుంది. నిరాశ నిస్పృహలను పక్కన పెట్టి మీరు చేయాల్సినటువంటి కార్యాలని కార్యరూపం అనేది దాల్చండి. మీరు కనుక కాన్సన్ట్రేషన్గా చేస్తే మాత్రం మీ ఫలితాలు చక్కగా ముందుకు పోతాయి. ఇక కుటుంబ వాతావరణం చివరి 2 వారాలు అనుకూలంగా ఉంది. ధనపరమైనటువంటి సమస్యలకు కూడా చివరి 2 వారాలు అనుకూలంగా ఉంది. సోదరీమణులతో వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా వ్యతిరేకతలు, కొనుగోళ్ళు అమ్మకాలలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సంతానపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత కొంత మీకు ఈ మాసంలో వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తుంది. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగి మీకంతా కూడా చక్కగా మంచిగా ఉంటూ ఉంటుంది. ఇక శత్రువులు వెనకడుగు వేస్తారు, మీదే పై చెయ్యి అనేది కనిపిస్తుంది. రుణ రోగస్థానం చాలా బాగుంది. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. ఉన్న రుణాలు తీర్చాలంటే తీర్చేటటువంటి స్థితిలో కూడా ఉంటారు. అందువల్ల 5వ స్థానము, 6వ భావము ఈ 2 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక వ్యాపారస్తులకు అంతంత మాత్రమే సాగుతూ ఉంది. వ్యాపారం నత్తనడకన సాగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సమస్యలు అనేవి సూచిస్తూ ఉంది. ఇక 7వ భావాన్ని సపోర్ట్ చేస్తూ అష్టమం కూడా చెడినటువంటి కారణం చేత ఈ సమస్యలు తీవ్ర రూపం దాల్చి భార్యాభర్తలు విడివిడిగా జీవించేదానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మీ జాతకాన్ని బట్టి సమస్య తీవ్రం అనేది చెప్పుకోవచ్చు. ఇక
దూర ప్రాంత ప్రయాణాలకి చివరి 2 వారాలు అనుకూలంగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్సులు ఇవన్నీ కూడా చివరి 2 వారాల్లో మీకు చక్కగా వృద్ధి చెందుతాయి. మొదటి 2 వారాలు డబ్బుల కోసం మీరు కొంచెం వెతుక్కోవాలి. చివరి 2 వారాలకి అన్నీ సర్దుమణుగుతాయి. ఇక ఉద్యోగస్తులకి అలా సాగిపోతూ ఉంటుంది. పెద్దగా చెప్పుకునేటటువంటి సమస్యలు లేవు. అలా అని అంత సక్రమంగా ఉందా అంటే లేదు. ఏదో ఒక చింత అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అలా నిలదొక్కుంటారు. లాభాలు నత్తనడకన వస్తూ ఉన్నాయి. ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మీకు చెప్పాల్సినటువంటి రెమెడీ ఏంటంటే డబ్బుల్ని మీ దగ్గర పెట్టుకోకండి. ఉన్నటువంటి డబ్బుల్ని వెచ్చించేయండి. ఏదో ఒకటి కొనుక్కోండి, కానీ డబ్బు రూపంగా మీరు పెట్టుకోకండి. ఇక ఈ వారంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే గురువుకి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే తులా లగ్నము. తులాలగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. చివరి 2 వారాలు మాత్రం శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక గురుకుజులు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. వెరసి మీకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. లగ్నబలం మొదటి 2 వారాలు మీకు తక్కువగా ఉంది. చివరి 2 వారాలు లగ్న బలం ఉంది. అందువల్ల చివరి 2 వారాల్లో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు. మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా చివరి 2 వారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 2 వారాలు అలా నెట్టుకొస్తారు. పెద్దగా కనిపించేటటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు, కానీ అలా సాగిపోతూ ఉంటుంది. ఇక కుటుంబ వాతావరణం చంద్రవందరగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ద్వితీయ భావం అనేది చెడింది. ఇక సోదర సోదరీమణులు, మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదర సోదరీమణులతో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానం మాత్రం సూపర్గా ఉంది. క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కొనుగోళ్ళు, అమ్మకాలు చక్కగా సాగుతూ ఉన్నాయి. దగ్గర ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానపరంగా ఇవన్నీ కూడా పూర్తి అనుకూలంగా ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది బాగా కనిపిస్తుంది. మొత్తం మీద పంచమ భావము, చతుర్థ భావము, ఈ 2 భావాలు మాత్రం అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల సంతానపరమైనటువంటి సమస్యలన్నీ తొలగి మీరు హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. ఇక 6వ భావము, షష్ఠ భావము అంత అనుకూలంగా లేదు. అందువల్ల శత్రువుల విషయాల్లో జాగ్రత్త పడండి. కొత్తగా రుణాలు తీసుకోవాలన్నా, రుణాలు తీర్చాలన్నా అలర్ట్గా ఉండండి. అంత అనుకూలంగా లేదు. శత్రువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులు ఇవన్నీ కూడా మిమ్మల్ని చికాకు పరిచేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఫలితాలు గోచరిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మాత్రం సూచిస్తూ ఉంది. అయితే మనస్పర్ధలతోనే కలిసి జీవించే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి తప్ప విడిపోయే విధంగా కూడా అవకాశాలు లేవు. ఇక దూర ప్రాంత ప్రయాణాలకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించడం లేదు. అనుకూలత లేదు, ప్రతికూలత లేదు. తటస్థంగా ఈ యొక్క 9వ భావం అనేది ఉంది. ఇక ఉద్యోగస్తులకి అలా సాగిపోతూ ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి ఆపదలు లేవు. అలా అని సూపర్గా ఉందని చెప్పలేము. అలా నెట్టుకొచ్చేస్తారు వృత్తి ఉద్యోగాలు. ఇక రావాల్సినటువంటి ఖర్చులు, రావాల్సినటువంటి లాభాలు మాత్రం పెద్దగా గోచరించడం లేదు. ఖర్చులు కూడా పెద్దగా గోచరించడం లేదు. ఇవన్నీ కూడా అలా యావరేజ్గా, అంటే అనుకూలత కాదు, ప్రతికూలత కాదు, ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మధ్యస్థమైనటువంటి ఫలితాలతో అలా సాగిపోతూ ఉంటుంది. మీకు అనుకూలంగా ఉన్నటువంటి భావాలు 2, చతుర్థ భావము, పంచమ భావము. ఇక వ్యతిరేకంగా ఉన్నది ఇక కుటుంబ భావము, తర్వాత సప్తమ భావము. అందువల్ల వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా చూసుకోండి. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు గురువుకి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. 60-70% అనుకూలత సూచిస్తూ ఉంది. ఒక 30-40% మాత్రమే వ్యతిరేకతనే సూచిస్తూ ఉంది. లగ్న బలం పూర్ణంగా ఉంది. అందువల్ల మీరు ధైర్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు.
మీ పనులన్నీ చక్కగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు. చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్తారు. కార్యదీక్షత అనేది బాగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు కుటుంబ భావం కూడా అనుకూలంగా ఉండటము, ధనపరమైనటువంటి సమస్యలు పెద్దగా లేకపోవటము, కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అనేది చక్కగా ఉండటము, ఒకరికి ఒకరు తోడు ఉండటము, కలిసికట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అయితే తృతీయ భావం మాత్రం చెడిపోయింది, చతుర్థ భావం కూడా చెడిపోయింది. అంటే దగ్గర ప్రయాణాలు మీకు కాస్త వ్యతిరేకంగా ఉండటము, అంటే ఇబ్బందులకు గురి చేయటము, మీకంటే చిన్నవాళ్ళైనటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలతో సమస్యలు అనేది సూచిస్తూ ఉంది. మాతృమూలకంగా కూడా వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకు తీవ్రమైనటువంటి పోటీ, వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులకి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక పంచమ భావం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల సంతానపరంగా అనుకూలతలు, ప్రేమికులకు అనుకూలతలు, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలతలు, మీ ఇంట్లో శుభకార్యాలు జరగటము, మీకు మానసికంగా ప్రశాంతంగా ఉండటము, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉంది. షష్టమ భావం అనుకూలంగా ఉన్న కారణం చేత శత్రువులు మీ ముందు ముఖం చాటేస్తారు, అంటే మీదే పై చేయి అనేది కనిపిస్తూ ఉంది. కోర్టు కేసులు కూడా అనుకూలంగా ఉన్నాయి. రుణము, రోగము ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తీరి మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. కొత్త రుణాలు కావాలంటే వస్తాయి. ఉన్న రుణాలు తీర్చాలనుకుంటే తీర్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఇక వ్యాపారస్తులకు మాత్రం మొదటి 2 వారాలు అంత అనుకూలంగా లేదు. చివరి 2 వారాలు వ్యాపారస్తులకు మాత్రం మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది, చివరి 2 వారాలు అనుకూలంగా లేదు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చివరి 2 వారాలు సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చివరి 2 వారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. చివరి 2 వారాలు మాత్రం శుక్ర భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక విజయ అవకాశాలు బాగా పెరుగుతూ ఉన్నాయి మీకు. అంతేకాకుండా పోటీతత్వం కూడా బాగా ఎక్కువగా ఉంది. ఆ పోటీతత్వం ఉన్నప్పుడే విజయ అవకాశాలు మీకు ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ఇక తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి మొదటి వారం మాత్రం చాలా అనుకూలంగా ఉంది. చివరి 3 వారాలు మాత్రం అలా నెట్టుకొచ్చేస్తారు. అనుకూలత కాదు, ప్రతికూలత కాదు, కానీ మొదటి వారం మాత్రం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా మొదటి వారంలో కనుక ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం చేజిక్కునే దానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఖర్చులు మాత్రం పెరుగుతాయి, రావాల్సినటువంటి లాభాలు కూడా పెరుగుతాయి. అంటే లాభాలు వస్తున్నాయి కదా, అందువల్ల ఖర్చులు పెరిగినా కూడా మీరు పెద్దగా వర్రీ కారు, అలా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే మాసం అంతా కూడా శని భగవానుడికి, చివరి 2 వారాలు శుక్ర భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే ధనుస్సు లగ్నము. ధనుస్సు లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్నబలం పుష్కలంగా ఉంది. మాసమంతా కూడా లగ్నబలం అనేది ఉంది. గురువు యొక్క బలం, కుజుని యొక్క బలం మాసమంతా ఉండటం, శని ఒక్కడే మీకు వ్యతిరేకంగా పనిచేయటము. శుక్రుడు ఉన్నాడు కానీ ఆయన 2 వారాలు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఓవరాల్గా అన్నిటినీ అంచనా వేసి చూడగా 60 నుంచి 70% మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. 30 నుంచి 40% మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఏ భావాల మీద వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ భావాల మీద అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. లగ్న బలం బాగుంది. అందువల్ల మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ముందుకు పోతూ ఉంటాయి. మీకు కొత్త స్కిల్స్ని, అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస అనేది కలుగుతూ ఉంటుంది. కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు, ధైర్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, హ్యాపీగా ఆనందంగా ఉంటారు. మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ముందుకు పోతూ ఉంటాయి. ఇక ద్వితీయ భావం, తృతీయ భావం మాత్రం పూర్తిగా చెడిపోయాయి. అందువల్ల ధనపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ప్రతివాదనలు ఉండేదానికి అవకాశం ఉంది. మీరు ఒక మాట చెప్తే మీ కుటుంబ సభ్యులు వేరే ఇంకో విధంగా తీసుకొని మొత్తం మీద ఏదైనా కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదర సోదరీమణులతో వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది.
క్రీడాకారులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి, ఏమాత్రం అనుకూలంగా లేదు. చతుర్థ భావం మాత్రం బాగుంది, మాతృమూలకంగా అనుకూలతలు అనేవి ఉన్నాయి. భూమిని కానీ గృహాన్ని కానీ కొనుక్కునేదానికి అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. భూమి కంటే కూడా గృహానికి ఒక మెట్టు ఎక్కువగా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. పంచమ భావం కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత ప్రేమికులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకే అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతానపరంగా అనుకూలతలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుభకార్యాలు జరిగేదానికి కూడా మీ ఇంట్లో అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంది. ఇక షష్టమ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము రుణ రోగాలు అంటే గొడవలు, కొట్టాట్లు, ఆరోగ్యము, అప్పులు, రుణాలు ఈ విషయానికి వచ్చేటప్పటికి మాత్రము మొదటి 2 వారాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంది, చివరి 2 వారాలు మాత్రం వ్యతిరేకంగా ఉంది. అందువల్ల చివరి 2 వారాలు రుణపరమైనటువంటి సమస్యలు, శత్రుపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యమైనటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించండి. చివరి 2 వారాలు శుక్ర భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి, పెద్దగా ఇబ్బందులు లేవు. వచ్చినటువంటి విభేదాలు కూడా సమస్య పోయేదానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా జీవనం సాగిస్తారు. ఇక మీకు బ్యాంకు బ్యాలెన్సులు ఇవి వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతున్నాయి. నవమ భావం 9వ భావం అనేది అనుకూలతలు అనేవి సూచిస్తూ ఉంది. ఇక ఉద్యోగపరంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలతలు లేకపోయినా ప్రతికూలతలు మాత్రం అస్సలు లేవు, అలా సాగిపోతూ ఉంటుంది. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాభాలు చివరి 2 వారాలు పెద్దగా లాభాలు రావు. మొదటి 2 వారాలు మాత్రం మీకు రావాల్సినటువంటి లాభాలన్నీ కూడా వస్తాయి. ఖర్చులను చాలా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. విదేశంలో జల్సాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విదేశీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మొత్తం మీద ఎక్కువ శాతం మీకు అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే శని భగవానునికి మాసం అంతా రెమెడీస్ చేసుకోండి. శుక్రునికి చివరి 2 వారాలు రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. లగ్నాధిపతి అయినటువంటి శని చక్కగా పూర్ణ బలంతో ఈ మాసం అంతా కూడా మీకు లగ్న బలాన్ని ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు కూడా చివరి 2 వారాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక గురు కుజులు మాత్రం వ్యతిరేకంగా ఈ మాసం అంతా పనిచేస్తున్న కారణం చేత మీకు శుభాశుభ మిశ్రమంగా ఈ మాసం అనేది ఉండబోతూ ఉంది. ఇక మీ లగ్నాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వక్రంలో సంచరిస్తూ మీకు లగ్న బలాన్ని ఇస్తున్న కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోవటము, అలసట లేకుండా పనిచేయటము, స్పీడ్గా పనులు అనేవి జరగటము, మీకు ఓర్పు సహనము ఇది ఉండటము, ఇక మీరు చాలా వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా పోవటము విజయావకాశాలని అందిస్తూ ఉంటుంది. ధనపరంగా కూడా బాగుంది. కుటుంబ వాతావరణం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో మీకు ఉన్న కారణం చేత అంటే లగ్న బలము ఉండటము, కుటుంబ బలం కూడా ఉండటము, అంటే మీకు తోడు ఒక 10 మంది ఉన్న కారణం చేత మీరు చాలా హ్యాపీగా స్ట్రాంగ్గా తయారవుతారు ఈ నెలలో. ఇక తృతీయ భావం మాత్రం చెడిపోయింది. అంటే మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదరులు మిమ్మల్ని విమర్శించటము, లేకపోతే వాళ్ళతో మీకు సఖ్యత అనేది లేకపోవటం అనేది సూచిస్తూ ఉంది. అంతేకాకుండా క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చతుర్థ భావం కూడా చెడిపోయినటువంటి కారణం చేత మాతృమూలకంగా కొన్ని వ్యతిరేకతలు, గృహం కానీ ఖాళీ స్థలం కానీ కొనాలన్నా మీరు కొనలేకపోవటము, అమ్మాలంటే మాత్రం అమ్మగలగటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ భూములు స్థలాలు మీకు కొంత నష్టాన్ని చవిచూసేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పంచమ భావం మాత్రం 2 వారాలు అనుకూలంగా ఉంది. అందువల్ల ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సంతానపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చివరి 2 వారాలు తీరిపోయి మీరు హ్యాపీగా ఉంటారు. మొదటి 2 వారాలు మాత్రం మధ్యస్థమైనటువంటి ఫలితాలు అలా సాగిపోతూ ఉంటుంది. చివరి 2 వారాల్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా మీ గృహంలో అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక
షష్టమ స్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అనుకూలతలు లేవు, ప్రతికూలతలు లేవు. అంటే రణము, రుణము, రోగము వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అంటే గొడవలు, కొట్లాట్లు, శత్రుత్వాలు, కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివి కూడా అలా మధ్యస్థంగా సాగిపోతుంది. కానీ చెప్పుకోదగినటువంటి జరిగినటువంటి కూడా అంటే ఆశించిన విధంగా మీకు మంచి అనేది జరగకపోవచ్చు. అలా అని చెడు కూడా లేదు. అదే నేను చెప్పేది, మధ్యస్థంగా అలా సాగిపోతూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనస్పర్ధలు ఉన్నప్పటికీ కలిసే జీవిస్తారు. విడిపోయేదానికైతే అవకాశాలు లేవు. అంటే దూరంగా ఉండడం అలాంటివి ఏమీ కనిపించటం లేదు. ఇక విజయ అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టింది. కాంపిటేటివ్నెస్ ఎక్కడైనా ఉన్నా కూడా మీరు వెనుకంజలో ఉంటారు. అంటే పోటీతత్వం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు కూడా మీకు ఈ మాసంలో కాస్త తగ్గుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు అలా సాగుతాయి. పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దైవభక్తి అనేది పెరుగుతుంది. అయితే ఒక దశలో మీకు విరక్తి కూడా పుడుతుంది. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కానీ నాకు కొన్ని అనుకూలతలు జరగట్లేదా అన్నట్లు కూడా ఒకానొక సమయంలో మీ మనసులోకి ఇటువంటి ఆలోచనలు కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ స్థానం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చివరి 2 వారాలు ఉద్యోగానికి అనుకూలంగా ఉంది. మొదటి 2 వారాలు మాత్రం అంత అనుకూలంగా లేదు. అందువల్ల నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయదలుస్తారో వాళ్ళు చివరి 2 వారాల్లో కనుక ప్రయత్నం కనుక చేస్తే పట్టు వదలకుండా మీరు తప్పకుండా ఉద్యోగం చిక్కేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రావాల్సినటువంటి లాభాలు మాత్రం రావు. నష్టాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాభాలు రాకపోగా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇది మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంది. అయినప్పటికీ మీరు పట్టుబదలని విక్రమార్కుల్లాగా మీ పనులను ముందుకు తీసుకువెళ్ళండి. సంకల్ప బలం అనేది చక్కగా మీరు ఏర్పరచుకోండి. లగ్న బలం బాగున్న కారణం చేత సంకల్ప బలం కూడా వస్తుంది. తద్వారా మీకు అనుకూలతలు అనేవి మెరుగుపడతాయి. ఇక ఈ మాసంలో మీరు గురువుకి, కుజునికి రెమెడీస్ కనుక చేస్తూ ఉంటే ఇబ్బందులు అనేవి కాస్త తొలగిపోయి మీకు అలా సాగిపోతూ ఉంటుంది. అంటే వ్యతిరేకతలు పెద్దగా లేకుండా. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి ఆగస్టు నెల 2024వ సంవత్సరము మధ్యస్థమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. లగ్న బలం మాత్రం పుష్కలంగా ఉంది. అందువల్ల ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా మీ లగ్న బలం ఉన్న కారణం చేత ఆ వ్యతిరేకతలు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయలేకపోతాయి. అయితే మీ లగ్నాధిపతి బలంగా ఉండటము, మీ లగ్నంలోనే సంచరించడము, వక్రంలో ఉండటము ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు. అయితే ఇదే సమయంలో గురుకుజులు వ్యతిరేకంగా మీకు ఫలితాలు ఇచ్చేటటువంటి కారణం చేత శుక్రుడు, శని అనుకూల ఫలితాలు, గురుకుజుల యొక్క వ్యతిరేక ఫలితాలతో మధ్యస్థమైనటువంటి ఫలితాలు అని వీడియో మొదట్లో చెప్పాను. ఇక భావాల వారీగా ఏ ఫలితాలు అనుకూలంగా, ఏ ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయని చెప్పి తెలుసుకోబోతూ ఉన్నాం. లగ్న బలం బాగున్న కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. మీరు పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి వైఖరిలో మీరు ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా చక్కగా ఉన్నాయి. దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు పోతారు, సాధిస్తారు. మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు. ధనపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ద్వితీయ భావం చెడిపోయింది. ఇక తృతీయ భావం కూడా చెడిపోయింది. అంటే మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదర సోదరీమణులతో వ్యతిరేకతలు, క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చతుర్థ భావం మాత్రం మొదటి 2 వారాలు వ్యతిరేకంగాను, చివరి 2 వారాలు అనుకూలంగా ఉంది. అంటే మాతృమూలకంగా చివరి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంటుంది. గృహం కానీ, ఖాళీ స్థలం కానీ, వాహనం కానీ కొనుక్కోవాలనుకుంటే చివరి 2 వారాలు మీకు అమోఘంగా ఉండబోతూ ఉంది. ఇక పంచమ భావము అలా బలంగానూ లేదు, అట్లానే బలహీనంగానూ లేదు. అంటే మధ్యస్థమైనటువంటి ఫలితాలతో అలా సాగిపోతూ ఉంటుంది. అంటే గత మాసం ఎలా జరిగిందో అలానే అలా సాగిపోతూ ఉంటుంది. ఇక రణము, రుణము, రోగము ఇవి మీకు ఇది కూడా పెద్దగా ఇబ్బందులు లేవు, అనుకూలతలు లేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయాలకు వచ్చేటప్పటికి మాత్రము మొదటి వారం మీకు చాలా వ్యతిరేకంగా ఉంది. వ్యాపారం సరిగా సాగదు. చివరి 3 వారాలు మాత్రం కాస్త సద్దుమణిగి సూపర్గా జరగకపోయినా అలా మధ్యస్థంగా జరిగిపోతూ ఉంటుంది. ఇక విజయ అవకాశాలు బాగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగా వస్తాయి.
ఇక అసంకల్పిత ధనలాభం అనేది కూడా గోచరిస్తూ ఉంది. ఇక బ్యాంకు బ్యాలెన్సులు చివరి 2 వారాల్లో వృద్ధి చెందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవభక్తి అనేది పెరుగుతూ ఉంది. చివరి 2 వారాల్లో దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు సూచిస్తూ ఉంది. ఉద్యోగ స్థానం మాత్రం ఏమాత్రం బాగాలేదు. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడిలో ఉంటారు. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ ఉద్యోగం చిక్కక కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. మొత్తానికి ఉద్యోగ స్థానం అయితే చెడిపోయింది. ఇక రావాల్సినటువంటి లాభాలు కూడా పూర్తిగా రావు. మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఫలితం మాత్రము కొంచెమే వచ్చి, అంటే ఫలితం అయితే అనుకూలంగానే వస్తుంది, కానీ మీరు ఆశించిన ఫలితాలు రాకపోయిన కారణం చేత మీరు కొంత నిరాశ నిస్పృహల్లో ఉంటారు. ఖర్చులను మాత్రం చాలా వరకు తగ్గిస్తారు. ఎవరైతే విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. విదేశీయానం కూడా సూచిస్తూ ఉంది. మొత్తం మీద మీకు గురువు కుజుడు కాస్త వ్యతిరేకంగా ఈ మాసంలో పనిచేస్తున్న కారణం చేత గురు కుజులకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మిగతా అంతా కూడా మంచిగానే సాగుతుంది. ఇకపోతే మీన లగ్నము. మీన లగ్న జాతకులకి ఆగస్టు నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం పుష్కలంగా ఉంది. కుజుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అయితే శని ఒక్కడే మీకు మాసం అంతా కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. శుక్రుడు మాత్రం 15 రోజులు అనుకూలంగా లేడు, 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల మీకు శుభాశుభ మిశ్రంగా, అంటే 60 నుంచి 70% మాత్రం అనుకూలంగాను, 30 నుంచి 40% మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలతో కొంత నిరాశగా ఉంటుంది. అయితే ఏ భావాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ భావాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లగ్న బలం పుష్కలంగా ఉంది. లగ్నాధిపతి బాగున్నాడు. అందువల్ల మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. మీరు తెలివితేటల్ని ప్రదర్శిస్తారు, తెలివితో ప్రవర్తిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోయి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక కుటుంబ భావం కూడా అనుకూలంగానే ఉంది. ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా మీకు వస్తాయి. ఈ కారణం చేత మీరు చక్కగా ఉండటము, మీకు 10 మంది సపోర్టివ్గా ఉండటము, కుటుంబ సభ్యులు వెరసి మీరు ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతారు ఈ మాసంలో. ఇక తృతీయ భావం మాత్రము మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంది. చివరి 2 వారాలు మాత్రం వ్యతిరేకంగా ఉంది. అందువల్ల సోదర సోదరీమణుల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళతో ఏమన్నా మీకు పనులు ఏమన్నా ఉన్నా కూడా మొదటి 2 వారాల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. దగ్గర ప్రయాణాలు మొదటి 2 వారాలే మీకు అనుకూలంగానే ఉంది. క్రీడాకారులకు కూడా మొదటి 2 వారాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉంది. చివరి 2 వారాలు మాత్రం నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చతుర్థ స్థానం అలా సాగిపోతూ ఉంది. తల్లిగారితో వచ్చినటువంటి సమస్యలు లేవు. అలా మీరేమన్నా వాహనం కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ కొనుక్కోవాలనుకుంటే ఇది మధ్యస్థమైనటువంటి కాలమే. అంత సపోర్టివ్గా లేదు, అట్లానే వ్యతిరేకంగా కూడా లేదు. ఇక రుణ రోగస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మొదటి వారం మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. చివరి 3 వారాలు మాత్రం కాస్త బలహీనపడి మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ కోర్టు కేసులు, ఇటువంటి వ్యవహారాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ, రుణపరమైనటువంటి సమస్యల్లో కానీ మీకు మొదటి వారం కంటే కూడా చివరి 3 వారాలు కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఇక పంచమ భావం కూడా కాస్త చెడింది, అంటే బలం లేదు, చెడలేదు, బలం లేదు, అంటే బలహీనంగా ఉంది. అంటే ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అలా చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి, కానీ విడిపోరు, అలా నెట్టుకొస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక ధనలాభము ఇవన్నీ కూడా, అంటే మీకు విజయావకాశాలు రావాలన్నా, పేరు ప్రఖ్యాతులు మొదలవ్వాలన్నా కూడా, అంటే ఎక్కువగా రావాలన్నా కూడా ఈ మాసంలో మొదటి 2 వారాలే మీకు అనుకూలంగా ఉంది. చివరి 2 వారాలు మాత్రము రావాల్సినటువంటి ధనం అనేది రాదు. అంటే మీరు ఆశిస్తారు కదా, ఎవరి దగ్గరన్నా ఆశిస్తున్నారు అంటే, ఇది వసతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, వాటికి మొదటి 2 వారాలే అనుకూలంగా ఉంది. ఇక 9వ భావం మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అంటే పుణ్య కార్యక్రమాలు చేయటము, దూర ప్రాంత ప్రయాణాలు, స్పిరిచువల్ ట్రిప్స్, అంటే గుళ్ళు గోపురాలు తిరిగేదానికి, వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వృద్ధి చెందుతుంది.
ఇక ఉద్యోగ స్థానం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఉద్యోగంలో అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కనుక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తే ఈ మాసంలో ఉద్యోగం వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం చక్కగా ఉంది. ఇక లాభస్థానము, వ్యయస్థానము ఈ రెండు భావాలు మాత్రం పూర్తిగా చెడిపోయాయి. పూర్తిగా శని కంట్రోల్లో ఉన్నాయి. వీటికి అధిపతి కూడా శనే. ఆయన లాభస్థానం మీద, వ్యయస్థానం మీద ఆయన ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ వక్రంలో తిరుగుతూ ఈ రెండు స్థానాలను చెడగొట్టాడు. అందువల్ల లాభాలు మీరు అనుకున్నంతగా, ఆశించినంతగా రావు. అట్లా అని ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఖర్చులు పెరగటము, లాభాలు తగ్గటము మిమ్మల్ని కాస్త నిస్పృహలుగా ఉంచుతుంది. లాభస్థానం, వ్యయస్థానం చెడింది అంటే బంధువుల్లో కూడా మీకు అంత సపోర్టివ్గా ఉండదు. బంధువులు కూడా పొల్లలేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద మీకు ఈ వారం మరింత అనుకూలంగా ఉండాలంటే మాసమంతా కూడా శని భగవానునికి, చివరి 2 వారాల్లో శుక్ర భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మీకు అంతా మంచిగా జరుగుతూ ఉంది. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.